మీరు ఒక విషయాన్ని గమనిస్తే బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏమిటి అంటే, నేను నిలిచి ఉన్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నేను బాగా దేవుళ్ళో స్థిరంగా ఉన్నాను, దేవుళ్ళో చక్కగా నేను నడుస్తున్నాను, దేవుని యొక్క వాక్యానుసారంగా నేను అడుగులు వేస్తున్నాను అని చక్కగా దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను, చక్కగా దేవుని పాటల్ని నేను పాడుతున్నాను, చక్కగా దేవుని పరిచర్య నేను చేస్తున్నాను అనుకున్నవారు, నేను నిలిచి ఉన్నాను దేవుడిలో అనుకునేవారు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దేవుడిస్తున్న ఒక హెచ్చరిక. ఇది నేను నిలిచి ఉన్నాను అని ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, నిలిచి ఉన్న మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటి వరకు నిలబడటానికి చాలా ప్రయత్నాలు చేశాం, నిలబడిన తర్వాత పడిపోకుండా నిలిచి ఉండటానికి మనం ముందుకి అడుగులు వేయాలి అని దేవుడి వాక్యం తెలియచేస్తూ ఉంది. అయితే మనం అడగొచ్చు, చాలా రకాల శోధనలు వస్తున్నాయి కదా మనకి, మరి అవి మనం కొన్నిసార్లు మనం తట్టుకోలేం కదా. కొన్ని పరిస్థితులు శోధన దేవుడు టెస్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆ టెస్ట్లో నిలబడలేము. సాతాను మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ శోధనలో నిలబడలేని పరిస్థితులు వస్తాయి. అయితే మనల్ని సాతాను శోధిస్తున్నప్పుడు మనకి మించిన ఇబ్బందికరంగా సాతాను శోధిస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అంటే దేవుడి వాక్యం అలా చెప్పలేదు. దేవుడి వాక్యం ఏమని చెప్తుంది చూడండి ఒక్కసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12 నుంచి చదవండి. తాను నిలుచుచున్నానని జాగ్రత్తగా చేయనమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్య భాగం. తాను నిలుచుచున్నాను అని తలంచుకొనువాడు పడకుండునట్లు పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా మీరు చూసుకో. ప్రతి దినము జాగ్రత్తగా చూడండి. దేవుళ్ళు ఉన్నాను, నేను ఖచ్చితంగా దేవుళ్ళు నడుస్తున్నాను అనుకుంటున్నావు కదా, నువ్వు తీసుకొనవలసిన జాగ్రత్త ఏంటో తెలుసా? ఏ దినము ఒకవేళ దుష్టుడు నిన్ను పడవేస్తాడో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. శోధన వస్తుంది, ఈ శోధనలో నువ్వు నిలిచి ఉండాలి, కానీ శోధనలో నీవు పడిపోకూడదు. ఎవరిని శోధిస్తాడో తెలుసా? ఎవరైతే ప్రభువులో నిలిచి ఉన్నారో వారిని సాతాను శోధించి వారిని కింద పడవేస్తాడు. అందుకు ఆయన అంటున్నాడు, నువ్వు నిలిచి ఉన్నావు కదా, పడిపోకుండా చూసుకో అంటూ మరలా ఏమంటున్నాడు అక్కడ? సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప, మనుష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మనుషులుగా నువ్వు ఎంత తట్టుకుంటావో, నీ కెపాసిటీ ఏందో, మనుషులకు వచ్చే శ్రమలే నీకు వస్తాయి. మరొక వాటికి వచ్చేలాంటి కష్టాలు శ్రమలు నీకు రావు. మనుషులుగా మన కెపాసిటీ ఎంతో, మనం ఎంతవరకు నిలబడగలమో అంత ఆ పరిధిలోనే మనకి శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు. అందుకే అక్కడ ఆ మాట రాశారు. ఏమని రాశారు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే, మీరు ఇప్పుడు వరకంట ఏమి సాధారణముగా మనుషులకు కలిగే శోధన తప్ప శోధనలే జరిగాయి, ఇంకా పెద్దగా అంతకనేమీ లేవు అంటూ మరొక మాట ఏమంటున్నాడు ఆయన? దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఆయన మిమ్ములని సాతాను ద్వారా శోధింపబడనివ్వడు. అంతే, సాతాను శోధించేస్తాడు, నలిపేస్తాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. అంటే దేవుడు అంటున్నాడు ఆ పర్మిషన్ ఇవ్వడంట సాతానికి. సాతాను ఎలా పడితే అలా మనల్ని శోధించి వేయటానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడు.
అందుకే మరలా చదవండి ఆ పదాన్ని. దేవుడు నమ్మదగిన వాడు, ఆ, మీరు సహింపగలిగినంత కంటే. అది మీరు ఎంతైతే సహిస్తారో, మీరు శోధన కొంతవరకు సహించగలరు, నేను కొంతవరకు సహించగలను, మరొక వ్యక్తి మరొక కొంతవరకు సహించగలరు, అందరూ ఒక రకంగా సహించలేరు ఇవి. కనుక అక్కడ అనే పదం ఏమిటి అంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎంతైతే మీరు సహిస్తారో అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. దేవుడు మిమ్మల్ని శోధింపబడనివ్వడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కూడా ఆయనే చూపిస్తాడంట. మీరు శోధనకి భయపడొద్దు. ఒకవేళ సాతాను నిన్ను శోధిస్తున్నా, దేవుడు ఒకవేళ శోధన అనే టెస్ట్లో నేను ఉంచిన దానిలో నుండి నువ్వు ఎలా మెలకుగా మీరు ముందుకు కొనసాగాలో దేవుడే మనకు ఆలోచన ఇస్తాడు. ఈరోజు మన అందరి జీవితాల్లో కూడా సాతాను యొక్క శోధన మన జీవితంలో వస్తున్నాయి. సేవకులైనా విశ్వాసులైనా జీవితాల్లో సాతాను శోధిస్తున్నప్పుడు ఆ శోధన నాకు మించింది వచ్చింది, ఇంత శోధన నేను భరించలేను అని చాలామంది క్రైస్తవులు మాట్లాడుతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, మనుషులకు వచ్చే శ్రమలే వచ్చాయి నీకు, అంతకు మించి ఏమీ నీకు రాలేదు అని చెప్తున్నాడు ఆయన. అవేమీ కూడా రానివ్వను. ఒకవేళ అలాంటివి నీ యొద్దకు వస్తే దానిలో నుంచి తప్పించుకునే మార్గము కూడా నేనే కలుగజేస్తాను. ఎలా వచ్చారో నీకు మార్గం చూపిస్తాను. అపవాది శోధిస్తూ ఉంటాడు. అపవాది శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో నుండి ఎలా నువ్వు బయటికి రావాలో, అపవాదికి చిక్కిపోకుండా, శోధనలో పడిపోకుండా నువ్వు ఎలా నిలబడాలో దేవుడే చక్కని ఆలోచనిస్తాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి మనం వస్తామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఆలకిస్తామో, ప్రతి శోధనలో నిలబడగలిగే శక్తిని ఇస్తాడు. అది కుటుంబంలో ఎవరి ద్వారా అయినా మనకి శోధన వస్తూనే ఉంటుంది. సమయోచితమైన ఆలోచన దేవుడిస్తాడు, సమయోచితమైన జ్ఞానం దేవుడిస్తాడు. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. ప్రతి పరిస్థితిలో పడిపోనివాడు ఆయన, పరిస్థితిని ఎదుర్కొనే శక్తి ఇస్తాడు ఆయన, నిలబడే శక్తి ఇస్తాడు ఆయన. ప్రభే చెప్తున్నాడు ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్ని శోధనలు వస్తున్నాయండి మనకి. అపవాది ఎన్ని రకాలుగా శోధిస్తాడు తెలుసా? మనలో ఉన్న కొన్ని ఆలోచనల ద్వారా అపవాది మనలో ఎంటర్ అయిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు మనల్ని ప్రభువులో నడుస్తున్న మనలో కూడా రకరకాల ఆలోచనల ద్వారా వాడు ఏ విధమైన సరే మన పడిపోయే విధంగా నిలబడనివ్వకుండా చాలా రకాలుగా మన టెంప్టేషన్లు తీసుకొని వస్తూ ఉంటాడు. తీసుకొని వచ్చి ఆ మార్గంలో నడవకుండా, అడుగులు వేయనివ్వకుండా మన బలహీనపరుస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు. మీకు సాతాను ఒకవేళ మనల్ని శోధించటానికి పర్మిషన్ ఇస్తాడు దేవుడు కొంతవరకే. యోబు విషయంలో కూడా కొంతవరకు ఆయన భక్తిని బట్టి ఆయనకి ఆ పర్మిషన్ ఇచ్చాడు. యోబు లాంటి శోధన పరీక్షలు మనందరికీ రావు. ఆయన విశ్వాస పరిమాణాన్ని బట్టి, ఆయన భక్తి పరిమాణాన్ని బట్టి యోబుకి దేవుడు అలాంటి పర్మిషన్ ఇచ్చాడు. సాతాను శోధించాడు. అయితే ఈ శోధనలని మనం ఎలా జయించాలి, ఇది మనకు కావాలి. సాతాను శోధిస్తాడు మనల్ని. సాతాను ఎందుకు శోధిస్తాడని చెప్పాను? ఎందుకు శోధిస్తాడమ్మా? నిలబడిన మనల్ని, భక్తిలో ఉన్న మనల్ని, భక్తిలో కొనసాగుతున్న మనల్ని, పరలోక రాజ్యానికి అడుగులు వేసుకుంటూ వెళుతున్న మనల్ని ఏం చేయటానికి? పడద్రోయటానికి సాతాను రకరకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎలా శోధిస్తాడు అంటే, లోకంలోవి కొన్ని మనకు చూపిస్తూ వాటి వైపు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. ధనాన్ని చూపిస్తాడు. ఒకవేళ దీనికి ఏమైనా మనం టెంప్ట్ అయిపోతామేమోనని ధనాన్ని చూపించి దేవుడి సన్నిధి నుంచి బయటికి తీసుకొని వస్తాడు. డబ్బు వస్తుంది కదా, ఒక అబద్ధం ఆడితే ఏమైంది? రా, ఇది ఇంత డబ్బు వస్తుంది, చిన్న అబద్ధం ఆడు, చిన్న అబద్ధ సాక్ష్యం చెప్పు, ఇంత లంచం ఇస్తూ
లేదా చింత లంచం తీసుకో, ఇంత వస్తుంది నీకు డబ్బు, నువ్వు మిద్దెలు మేడలు కట్టుకోవచ్చు. అంతే ధనాన్ని చూపించి టెంప్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని. కొన్నిసార్లు అధికారాన్ని చూపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా మీరు చూస్తే దుష్టుడు మంచిగా నిలబడ్డాను అనుకున్న భక్తులని ఏ విధంగా పడగొట్టాడో తెలుసా? సొలొమోను మంచి జ్ఞాని. ఇంత జ్ఞానవంతుడైన సొలొమోనుని ఏ విధంగా అపవాది పడగొట్టాడో తెలుసా? దేవుడు అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దు అని సొలొమోనుకి హెచ్చరించినా కూడా సొలొమోను మనస్సంట దాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయిందంట. అపవాది చూపిస్తున్నాడు, చూడండి చాలా అందంగా ఉన్నారు మీరు, నువ్వు జ్ఞానవంతుడు కదా, వాళ్ళు ఎలా అయినా నీ వైపు తిప్పుకోవచ్చు, నువ్వు చేసుకో, తప్పేంటి? ఈరోజు మనం కూడా అపవాది ఎలా మనల్ని డైవర్ట్ చేస్తుందో మనం గమనించాలి. అందుకే బైబిల్ చెప్తుంది, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రాలు ఎరగాలి. ఏ విధంగా తంత్రాలు ఉపయోగించి ఆత్మీయ స్థితిలో నుంచి ఏ విధంగా దుష్టుడు ఈడ్చుకొని వెళ్ళిపోతాడో మనకు అర్థం కావాలి. వాడు తంత్రాలు ఇవే మనకొచ్చి చెప్తూ ఉంటాడు. ఏమైందంట, అంత జ్ఞాని అయిన సొలొమోను కూడా చివరికి అన్య స్త్రీలను వివాహం చేసుకొని తన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు. దేవుడు వెళ్ళి హెచ్చరించినా కూడా హెచ్చరికకి వెనుకకు తిరగకుండా అదే మార్గంలో వెళ్ళిపోయి పూర్తిగా ఆత్మీయ స్థితిని కోల్పోయాడు. దేన్ని చూసి తన ఆత్మీయ జీవితం పాడు చేసుకున్నాడు? సాతాను ఏది ఎరవేసింది? స్త్రీలని చూపించి తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేశాడు అపవాది. గెహాజీ గురించి విన్నాం కదా. గెహాజీ మంచి భక్తిపరుడే, మంచి జైవ సేవకుడి దగ్గర ఉన్న వ్యక్తే, అన్నీ ద్వేషించి అన్నీ వద్దనుకున్న వ్యక్తే. గెహాజీ అయినా, శిష్యులైనా, యోధ అయినా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చిన తర్వాత వారిలో పుట్టినది ఏమిటి అంటే ధనాపేక్ష, డబ్బు ఆశ కలిగింది. ఈరోజు సేవకులోకి వచ్చిన సేవకుడైనా, లోకములో నుంచి రక్షింపబడి వచ్చిన ఒక విశ్వాస అయినా సరే, లోకాన్ని పెంటగా ఎంచి పరలోక రాజ్యమే నాకు కావాలని ఒక మంచి తీర్మానంతో వచ్చిన వ్యక్తులకు కూడా సాతాను ఇదిగో శోధిస్తూ ఉంటాడు, చూపిస్తాడు. ఇదిగో ఇది ఉంది, బాగుందిరా, ఇదిగో డబ్బు, ఇలా వస్తే నీకు డబ్బు వస్తుందిరా చూపించి ఎంతోమంది భక్తి జీవితాలని పతనం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది భక్తులు ఉన్నారు, మంచిగా నడిచిన భక్తులు సాతాను శోధనలో పడిపోయిన వారు ఉన్నారు. సాతాను శోధించినా కూడా నిలబడి జీవ కిరీటాన్ని పొందుకొని బలా నమ్మకమైన దాసురాలనే విధంగా మంచి భక్తిని కొనసాగించిన వారు ఉన్నారు. అయితే ఇలాంటి శోధనలు చాలా వస్తాయి కదా. ఈ శోధనలు ఎలా మనం జయించాలి? శోధనలు ఎలా వస్తాయో చెప్పాను కదా, మీకు 1-2 చెప్పాను. మీరు ఆలోచిస్తే దేవుడు వాక్యానుసారంగా మనం నడిపిస్తున్నప్పుడు ఈ వాక్యములో నుంచి బయటికి తీసుకుని వెళ్ళటానికి సాతాను యొక్క ప్రయత్నాలు, నిలబడ్డ నిన్ను పడగొట్టడానికి ప్రయత్నాలు, అదేదైనా అవ్వచ్చు. అయితే ఈ శోధన జయించాలి అంటే ఎలా ఇది కుదురుతుంది? ఏం చేస్తే సాతాను శోధనని మనం జయించగలము? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్య భాగం. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి. అపవాదికి ఏమున్నాయంట? తంత్రాలు. అపవాదికి ఏమున్నాయి? తంత్రాలు. ఎలాంటి ఉపాయము అంటే పాడు చేసే ఉపాయం ఇది. మనుషులని మభ్యపెట్టి మనుషులు పాడు చేసే తంత్రాలు.
అయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు, అపవాదిని మనం ఏ విధంగా ఎదిరించగలమో, అపవాదిని ఏ విధంగా మనం జయించాలో, ఈ శోధన తీసుకొచ్చి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే అపవాదిని మనం జయించడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో, శోధన ఎలా జయించాలో మరి ఇక్కడ చదువుకుంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు శక్తి నీకు కావాలి. వాడిని ఎదిరించాలంటే నీకేం కావాలి? శక్తి కావాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి అని చెప్పాడు. అపవాదిని ఎదిరించాలి, అపవాది శోధనలో నిలబడాలి అంటే నీవు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. చాలా స్పష్టంగా వాక్యం మనకు అర్థమయ్యే రీతిలో ప్రభు ఇక్కడ విషయాన్ని తెలియజేశాడు. అపవాది శోధనను జయించాలి అంటే లేదా నువ్వు పడిపోతావు. నేను నిలబడ్డాను అనుకుంటున్నావు ఈ రోజు వరకు. ఆల్రెడీ సాతానికి శోధన ప్రారంభమైపోయింది. దేవుడు టెస్ట్ చేసినప్పుడు అనేక సార్లు ఫెయిల్ అయిపోతూనే ఉన్నాం. సాతాను శోధన కూడా ప్రారంభమైపోయింది. వాడు ఆల్రెడీ ఈరోజు మనం పడిపోయామో నిలిచి ఉన్నామో చూసుకొనవలసిన పరిస్థితి. మనందరం బాగానే ఉన్నామనుకుంటాం. ఇప్పటికి మనం ఒకవేళ మనం టెస్ట్ చేసుకుంటే నువ్వు భక్తిలో నిలిచి ఉన్నావా పడిపోయావా అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నిలిచి ఉన్నావా పడిపోయావా? కొన్ని సందర్భాలు మనకు అర్థం కాదు. పడిపోయామో తెలియదు, నిలిచి ఉన్నామో తెలియదు, ప్రభులో కొనసాగుతున్నామో తెలియదు, సాతాను అనుసరులుగా సాతాను వెంబడిస్తున్నామో కూడా మనకు తెలియదు. కానీ ప్రభు చెప్తున్నాడు, నిలిచి ఉన్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే పడిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకో. ఇదిగో నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే ఇదిగో ఆయన చెప్తున్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును నీవు ధరించుకో. సర్వాంగ కవచము అంటే ప్రతి అవయవాలను కూడా కవర్ చేసే ఒక కవచం దేవుడిస్తున్నాడు. ఇది ధరించుకో. ఇక దుష్టుడు వేసే అగ్ని బాణాలు ఏమి నిన్ను చేయలేవు. దుష్టుడు ఏమి వేస్తాడంట? అగ్ని బాణాలు వేస్తాడంట. దుష్టుడు ఏ విధమైన అగ్ని బాణాలు వేసినా కూడా అవన్నీ ఆర్పివేయటానికి దేవుడు మనకి సర్వాంగ కవచం ఇచ్చాడు. బుల్లెట్ ప్రూఫ్ అంటారు కదా. బయట ప్రైమ్ మినిస్టర్కో కొంతమంది వ్యక్తులకి బుల్లెట్ ప్రూఫ్ ఇస్తారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎలాంటివి గన్తో షూట్ చేసినా కూడా వారికి ఏ విధమైన ప్రమాదము జరగదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ వారికి కొన్ని అవయవాలకే ఇస్తారు దాన్ని. కానీ ఇక్కడ సర్వాంగ కవచము నడినెత్తు నుంచి అరికాలు వరకు దేవుడిచ్చే ఈ కవచాన్ని మీరు ధరించుకోండి. క్రైస్తవ సంఘానికి దేవుడిస్తున్న గొప్ప సెక్యూరిటీ ఇది. అపవాది చేతుల్లోకి మీరు వెళ్ళరు. అందుకే అంటున్నాడు, అసలు ఈ కవచం ఏంటి? ఈ కవచం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ కొనుక్కొచ్చుకొని మనం ధరించుకోవాలి? దేవుడు రాజ్యంలోకి వెళ్ళే వరకు కూడా ఈ కవచాన్ని ధరించుకొని అపవాదికి చిక్కకుండా, అపవాది తంత్రాలకి మనం చిక్కకుండా భద్రపరుచుకోవటానికి ఈ సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడ దొరికిద్దండి ఈ కవచం? చెప్పండి, ఎక్కడ దొరికిద్ది? ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి? ఈ కవచం ఎక్కడ దొరికిద్ది? ఈ బైబిల్లోనే దొరికిద్ది. ఎక్కడ దొరికిద్ది? ఈ బైబిల్లోనే దొరికిద్ది. దేవుడు ఇస్తాడు మనకిది. ఈ కవచాన్ని కానీ నువ్వు తీసుకొని ఇది కానీ నువ్వు ధరించుకోగలిగితే నువ్వెప్పుడు పడిపో. ఖచ్చితంగా నిత్యరాజ్యానికి మనం చేరే వరకు కూడా ఈ కవచం మనం చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకి తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏమిటి ఒకవేళ ఈ సర్వాంగ కవచం అని మనకు అర్థం కాకపోతే, ఆ కవచాన్ని దేనితో పోల్చాడు అంటే సత్యము. నువ్వు సత్యంగా ఉండాలి అని, నువ్వు న్యాయంగా ఉండాలి అని, దేవుడు నీతిగా ఉండాలి అని, సమాధానంతో అందరితో ఉండాలి అని,
అందరిని ప్రేమించాలి అని, ఈ దేవుడి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి అని, ఇలాంటివన్నీ కూడా నువ్వు ధరించుకొని ఉంటే అది నీకు ఒక కవచము అని చెప్తున్నారు. బయట ఎక్కడో కాదు, దేవుడు ప్రభు మనకిస్తానని చెప్తున్నాడు. ఇవి నువ్వు సత్యంలో నిలబడు. ఎప్పుడు కూడా సత్యాన్ని నువ్వు విడిచిపెట్టవద్దు. సత్యాన్ని ఏ విధంగా ధరించుకోమన్నాడు? సత్యాన్ని కంఠహారముగా ధరించుకో. హారం అంట, బయటికి కనిపించడానికి హారం ఎలా వేసుకుంటామో సత్యం అనే దాన్ని నువ్వు ధరించుకో. ఇలా బైబిల్లో చూస్తే మన యొక్క దేహానికి ఏ విధంగా ఆ అలంకరణ, ఈ అలంకరణగా మనకి పదాలు కనిపిస్తాయే కానీ ఈ అలంకరణ ఎలాంటి అలంకరణ అంటే దుష్టుడు వేసే అగ్ని బాణాలు మనకేది తలగని అలంకరణ ఇది. బయటికి వెళ్ళినప్పుడు సన్ రైజెస్ మన మీద పడకుండా ఉండటానికి కొన్ని క్రీములు రాస్తూ ఉంటారు. అవి మన బాడీ మీద పడి మనకేమీ కూడా ఆ స్కిన్ పాడవకుండా ఉండటానికి. అలానే దేవుడిచ్చే ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే సాతాను యొక్క అగ్ని బాణాలని సహితము మన దేహాన్ని ఏ హాని చేయకుండా కాపాడుతుంది. ఇది అది రాసుకుంటే సూర్యకిరణాలు కాపాడిద్దేమో కానీ ఇవి ధరించుకుంటే ఆ కిరణాలు కాదు, ఈ కిరణాలు కాదు, ఏవి కూడా మన దేహాన్ని తాకకుండా బహుభద్రంగా ఉంచుతాయి. ఇదిగో ఏమిటంటే ఇవి సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచములో ప్రభు చెప్తున్నాడు, చక్కగా ప్రభు సత్యాన్ని ఎన్నడూ నువ్వు విడిచిపెట్టవద్దు. నువ్వు సత్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టద్దు. అసలు దేనికి అమ్ముడుపోవద్దు. నువ్వు ఎప్పుడు నీతి తప్పొద్దు. ఎప్పుడు కూడా నీవు ఎప్పుడు సమాధానంగా ఉండి అందరితో, అందరూ ప్రేమించు. నీ విశ్వాసము చెక్కు చెదరకుండా ఉంచు. ఇవన్నీ ధరించుకుంటే వీటన్నిటి గురించి దేవుడు పెట్టిన పేరేంటి అంటే సర్వాంగ కవచము. ఇది ధరించుకోవాలి. ఇప్పుడు బయట యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు కూడా ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు కొన్నిటిని ధరించుకుంటారు. వారు ధరించుకోరా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. వారు ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు ఒకవేళ శత్రువు దగ్గర నుంచి వచ్చే కొన్ని ఆయుధాలు తన దేహాన్ని గాయపరచకుండా ప్రొటెక్ట్ చేసుకుంటానికి కొన్ని వీరు కూడా ధరించుకుంటారు. వీరు ఎప్పుడు ధరించుకుంటారు? ఆ యుద్ధ సమయంలోనే ఆ డ్యూటీ అయిపోగానే వాటిని అక్కడ ఇప్పేసి మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ మన సర్వాంగ కవచము అడిగితే జీవితకాలం అంతా వేసుకోవాల్సిందే. ఇది వారికి యుద్ధానికి కొన్ని సమయం ఉంది. నీ డ్యూటీ ఒక 8 hours అయితే నా డ్యూటీ 8 hours. కానీ ఇక్కడ మనకున్న జీవితకాలం అంతా కూడా మనం దీన్ని ధరించుకోవాల్సిందే. కొన్నాళ్ళు ఫ్రీగా ఉంటే దీన్ని తీసుకొని అలా కొంచెం మనం నచ్చిన విధంగా అలా చూసి వద్దామంటే కుదరదు. ఇది దుష్టుడు కాల్ చేస్తాడు అగ్ని బాణాలతో. ఒకవేళ కానీ డ్రెస్ ఇప్పేసి రోజు ఇది మనకు కంఫర్ట్గా లేదు. ఏది కంఫర్ట్గా లేదు? సర్వాంగ కవచము పెద్ద కంఫర్ట్గా లేదు. ఒక 4 రోజులు పక్కన పెట్టి ప్రశాంతంగా సమ్మర్ హాలిడేస్ కనుక అలా తిరిగేసి వద్దాము అనుకున్నాం అనుకోండి, దుష్టుడు ఎప్పుడు వేస్తాడు అగ్ని బాణం, అయిపోయినట్టే. మనకి తీయటానికి లేదు. అది మన జీవితకాలం అంతా కూడా మనం దీన్ని ధరించుకోవాలి. యుద్ధ భూమిలో వెళ్ళేవాడి కొన్ని గంటలే. కానీ మన యుద్ధము ఈ లోక సంబంధమైన శరీరులతో కాదు. ఇది యుద్ధం అపవాదితో యుద్ధం. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం. గమనించండి, ఈరోజు మనకు కనిపించట్లేదు నీ కంటికి. మన పోరాటం ఎప్పుడు కూడా దురాత్మల సమూహమే. వాడు ఏదో ఒక విధంగా మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఏ విధము చేత నేను రక్షణలో నుండి నిత్య రాజ్యములోకి వెళ్లకుండా నిత్య ఆగ్నిలోనికి వాడికి తోడుగా తీసుకొని వెళ్ళటానికి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కనుక ఎప్పుడు కూడా మనం దాన్ని ధరించుకోవాలి.
ఈ ఏదైతే మనం ధరించుకుంటున్నామో దాన్ని దొంగిలించటానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేన్ని దొంగిలించటానికి? సర్వాంగ కవచం ధరించుకుంటున్నామా, ఈ కవచాన్ని వాడు దొంగిలించడానికి సత్యంలో నుంచి బయటికి తీసుకుని వెళ్ళాలి. ఈ నీతిలో నుంచి మనల్ని బయటికి తీసుకుని ఏదో ఒక అబద్ధం ఆడించాలి, ఏదో మోసం చేయించాలి, ఏదో ధనాపేక్షలోకి తీసుకొని వెళ్ళిపోయాలి. మరొక దేనికో ఈ శరీరాశ, నేత్రాశ, జేబోడమ్మం ఏటులోని పెట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళి వాడిని మనల్ని పూర్తిగా పాడు చేయటానికి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మీరు ఒక్క విషయం మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సర్వాంగ కవచము ధరించుకున్నంత కాలము అపవాది మనల్ని ఏమీ చేయలేడు అని చెప్పాను. ఒక సందర్భంలో జరిగిన చిన్న సంఘటన మీకు చెప్తాను. అమాలేకీలు, ఫిలిస్తీన్లు, 1వ సమూయేలు పుస్తకము 13వ అధ్యాయము 19వ వాక్య భాగం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ భాగాన్ని మీరు చదవండి. సమూయేలు మొదటి పుస్తకము 13వ అధ్యాయము 19వ వాక్య భాగం. నా వైపు చూడాలి. హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని. ఇప్పుడు మీకు అర్థం కావటానికి 2 మాటలు చెప్తాను. ఇక్కడ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలీని పూర్తిగా ఓడించాలి. అర్థమవుతుందా? ఇశ్రాయేలీ జనాంగం మీద శత్రువులు ఎవరిప్పుడు? ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలీని జయించాలి. ఎన్నిసార్లు వీళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఓడిపోతూ ఉన్నారు. అయితే ఆలోచించారు, ఎలా వీళ్ళని జయించాలి, ఎలా జయిస్తే మనం విజయం పొందుకుంటాం అని బాగా ఆలోచించారు. అయితే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఫిలిస్తీన్లకి మనం ఏం చేయాలి అంటే, యుద్ధానికి హడావుడిగా మనం వెళ్ళిపోవద్దు. యుద్ధానికి వెళ్ళే ముందుగా మనం చేయవలసింది ఏమిటి అంటే, ఇశ్రాయేలీల దేశంలో ఆయుధాలు తయారు చేస్తూ ఉంటారు కదా. ఎవరంట వారు? కమ్మరి వాండ్రు. వీరు మనకు కూడా కత్తులు, చాకులు కొంతమంది తయారు చేస్తూ ఉంటారు. మీరు చూస్తారు, రోడ్ల పక్కన తయారు చేస్తారు. సానబట్టే వాళ్ళే కాదు, దాన్ని తయారు చేసేవారు కూడా. అయితే ఈ దేశంలో ఎవరైతే ఆయుధాలు, ఈటెలు, కత్తులు వారికి కావాల్సినవన్నీ తయారు చేస్తూ వాటికి కావాల్సిన విధంగా పొదును పెట్టు అన్ని ఆయుధాలు సిద్ధపరుస్తూ ఉంటారు కదా, అలాంటి వారిని ముందు ఈ దేశంలో నుంచి తీసివేయాలి అనుకున్నారు. ఎంక్వైరీ చేశారు ఎవరున్నారు అని. ఎవరు మంచి పనిగాడు అని తెలుసుకొని ఎవరైతే మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అన్నిటినీ అందరినీ కూడా ఒక్కొక్కరిగా ఆ దేశంలో నుంచి వారిని తీసుకుని వెళ్ళిపోయారు. అంతే కదా. అక్కడ 500 కూలిస్తానంటే నేను 1000 రూపాయలు కూలిస్తానంటే ఎక్కడికి వస్తారు? 1000 రూపాయలు కూలే కదా. అలా వీళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళందరిని మభ్యపెట్టి ఆ దేశంలో కమ్మర వాండ్రులు ఎవ్వరూ లేకుండా చేసేసారు. చేసి యుద్ధానికి వచ్చేసారు. అప్పుడు వచ్చారు యుద్ధానికి. మీరు జాగ్రత్తగా బాగానే మీరు చదవండి. తీరా వీళ్ళు రెడీ అయిపోతే యుద్ధానికి, ఏదో సంవత్సరం నుంచి యుద్ధం చేయలేదు, ఆయుధాలన్నీ కూడా ఏమైపోయాయి? తుప్పుపట్టిపోయాయి. యుద్ధం అనౌన్స్మెంట్ అయిపోయింది, యుద్ధంలోకి వెళ్ళాలి. వీరు హడావుడిగా చూస్తే ఆయుధాలు తయారు చేసేవారు లేరు, ఆయుధాలకి పొదును పెట్టేవారు కూడా లేరు. ఈరోజు గమనించండి, ఇక్కడ కూడా సర్వాంగ కవచం ధరించుకున్నాం కదా. సాతాను మనల్ని కొట్టాలి అంటే ముందుగా ఈ కవచాన్ని వాడు దొంగిలించాలి. నీతిలో నుంచి మనం బయటికి తీసుకురావాలి, పాపంలో తీసుకొని వెళ్ళాలి. మనల్ని వాడు జయించాలి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కదా, నువ్వు నీతిగా ఉన్నావు కదా, నువ్వు యథార్థంగా ఉన్నావు కదా, నువ్వు సత్యంలో జీవిస్తున్నావు కదా, ఇవి అన్నిటిని బట్టి నువ్వు కవచాన్ని ధరించుకున్నావు. ఈ కవచం ఉన్నంతకాలము దుష్టుడు నిన్ను ఏమీ చేయలేడు. ఇప్పుడు దుష్టుడు నిన్ను పాడు చేయాలంటే ఏం చేయాలి అంటే, ముందుగా ఇదిగో నువ్వు ఏ కవచమైతే ధరించుకున్నావో ఈ ఆయుధాలని ముందు వాడు దొంగిలించేస్తాడు. సత్యంలో నుంచి తప్పిస్తాడు, యథార్థతలో నుంచి తప్పిస్తాడు, లంచానికి అలవాటు చేస్తాడు, అబద్ధాలకు అలవాటు చేస్తాడు, శరీర సంబంధమైన కోరికలకు అలవాటు చేస్తాడు. ఏ విధమ చేతనైనను దానిలో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. అప్పుడు సాతాను దాడి చేస్తాడు,
ఆ దాడిలో నిలబడిన వారు ఏమైపోతారు? పడిపోతారు. ఎంత తెలివిగా చేశారో తెలుసు వీళ్ళు. చాలా తెలివిగా యుద్ధానికి మనం గెలవలేకపోతున్నాం, ఇది గెలవాలంటే అనుకున్నారు. ఆయుధాలు చేసేవారందరినీ కూడా దేశం నుంచి తొలగించి అప్పుడు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఈరోజు మన జీవితంలో ఒకటి గమనించండి, యుద్ధం యెహోవాదే. యుద్ధం దేవుడు మన పక్షాన్ని నిలబడి యుద్ధాలు చేసి ఈరోజు మనల్ని మంచి స్థితిలో నిలబెట్టాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో, నేను నిలబెట్టాను నిన్ను. ఒకప్పుడు పడిపోయిన మనందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా తిరిగి మనం నిలబెట్టాడు. ఆయన ఇదిగో నడుచుకుంటూ ఆయన రాజ్యంలోకి రమ్మన్నాడు. అందుకే ఆయన అంటాడు, నిలబడిన నీవు పడిపోతు, రక్షణ పొందుకు నీవు నీ రక్షణ పోగొట్టుకోవద్దు. అందుకే ప్రభు అంటాడు, భయముతోను వణుకుతోను నీ సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకో. ప్రభు ఈ రాత్రి అయినా రావచ్చు, ప్రభు ఏ క్షణంలోనైనా రావచ్చు. బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఇదిగో మనం ఖచ్చితంగా మన యొక్క ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ సర్వాంగ కవచాన్ని ఏ పరిస్థితిలో డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా ఈ కవచంలో ఎక్కడో ఒకటి డ్యామేజ్ అయిందా, శత్రువేష బాణం అటునుంచే వచ్చి దిగిద్ది. ఇది కవచం అంతా బాగానే ఉంది, ఏదో కొంత భాగం పాడైపోయింది అనుకోండి, ఈ వేసిన ఆయుధం ఎటు నుంచి వచ్చింది, ఆ భాగంలోకి వచ్చి దిగిపోయింది. అంతే, మనం నీతిగా నడుస్తున్నాం. మనం కూడా దేనిలో అయితే తప్పిపోయామో ఆ మార్గంలో నుంచి సాతాను ఎంటర్ అయిపోతాడు. నేను అబద్ధాలు ఆడటం లేదు, ఎవరిని మోసం చేయలేదు, నీతిగా ఉన్నాను, యథార్థంగా అన్నీ ఉన్నాయి, ఏదో ఎక్కడో ఒకటి నువ్వు డ్యామేజ్ అయిపోయావు. ఎక్కడ ఏ వీక్నెస్ అయితే నీలో ఉందో, ఎక్కడ నీకు బలహీనత ఉందో ఆ బలహీనతలో వాడు నీలో ఎంటర్ అయిపోయి మన పరిస్థితులన్నిటిని కూడా వాడు పాడు చేస్తాడు. కుటుంబంలో భయంకరమైన పరిస్థితిని తీసుకొచ్చేది అపవాది. ఎందుకు భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి? సాతానికి మనం చోటు ఇవ్వద్దు అంటాడు ప్రభు. చోటు ఇచ్చావా కుటుంబాన్ని పాడు చేసినట్టే, చోటు ఇచ్చావా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసినట్టే. అవకాశం ఇస్తే చాలు మొత్తం గందరగోళమే మొత్తం. కానీ ప్రభు అంటున్నాడు, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి